వెల్కమ్ టు Vasavi-Arts&Crafts యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వచ్చేసి మన వీడియో మోడల్ బ్లౌజ్ 6వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు నేను పెట్టే ప్రతి వీడియో కామెంట్ చేయండి. ఎందుకంటే 10వ తారీఖున గివ్ అవే అనౌన్స్ చేస్తాను. 5 వీడియోలు 6వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు నేను పెట్టే వీడియోల్లో ఒక 5 వీడియోలు నేను సెలెక్ట్ చేసి 5గురికి నేను గివ్ అవే అనేది 10వ తారీఖున ఇస్తానని చెప్పాను. మీకు కనుక అర్థం కాకపోతే డిస్క్రిప్షన్ లో ఆ వీడియో చేసిన లింక్ అనేది పెడతాము, చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి గివ్ అవేస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది బ్లౌజ్ కి, ఇది మోడల్ చేయడానికి. శారీలో ఈ కలర్ కూడా ఉంది, అందుకని ఈ 2 కలర్స్ తో మోడల్ అనేది చేసుకుందాం. లైనింగ్ ఇది పై క్లాత్ 2 కలిపి పెట్టేశాను. లూజు 10.5, పొడవు 14. చంకదింపు 5, షోల్డర్ 5, మెడవెడల్పు 2.25, మెడదింపు 9. ఇలా స్క్వేర్ షేప్ తీసుకుని ఒక అంగుళానికి మార్క్ చేసి చంక రౌండ్ ఇవ్వాలి. మెడ అయితే ఇలా వంపు తీసుకుని రౌండ్ ఇక్కడ వరకు ఇలా తీసుకుని ఈ వంపు అనేది ఇలా ఇచ్చుకోవాలి. ఇలా వచ్చి ఇక్కడ ఆగుతుంది, ఆగి ఇలా తీయాలి. ఇంకా ఉంటుంది, విడదీసేయాలి. అది విడదీసి కట్ చేసుకుందాం. ఇక్కడ నుండి ఇది ఇలా కట్ చేసేయాలి. ఇలా ఓపెన్ చేసేసుకోవాలి. ఇది ఈ కలర్ తీసుకుందాము. ఇదే డబల్ తీసేస్తున్నాను, ఎందుకంటే స్టిఫ్గా ఉండాలి, డబల్ తీసుకోవాలి. ఇది తీసుకునేటప్పుడు కొద్దిగా ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇలా కొద్దిగా ఎక్స్ట్రా అనేది తీసుకోవాలన్నమాట. ఇక్కడ మాత్రమే ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ అయితే మాత్రం ఎలా ఉన్నదో అలా కట్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మోడల్ స్టిచ్చింగ్లో చూపిస్తాను. కదలకుండా కుట్టు వేసాను. ఇది డబల్ తీసుకున్నాం కదా, కదలకుండా కుట్టు వేసాను. ఇప్పుడు ఇది గోటు వేసుకోవాలి.
క్రాస్ ముక్క తీసుకోవాలి. ఓకే, ఇది ఇలా తయారు చేసుకున్న తర్వాత కదలకుండా మొత్తం అంతా కుట్టు వేసుకుందాము. మొత్తం అంతా ఇలా చుట్టూ కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఇలా గోటు వేసుకోవాలి. కుట్లు వేసేసిన తర్వాత గోటు వేసుకోవాలి. ఇలా 4 పలకలుగా ఒక 3 అంగుళాల క్లాత్ తీసుకోవాలి. తర్వాత ఇది ఒక 2 అంగుళాలు తీసుకోవాలి. తీసుకుని ఇలా డబ్బాలో మొగ్గ తయారు చేసుకోవాలి. ఇలా కొన్ని మొగ్గలు అనేవి మనం తయారు చేసుకోవాలి.
ఇలా మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని ఈ మొగ్గలో కుట్టుకోవాలి. ఇలా క్లాత్ని తీసుకుని గొట్టంలో తిరిగేసుకోవాలి. ఇక్కడ సమానంగా చూసుకోవాలి. ఈ చివర కూడా సమానంగా వచ్చేలా చూసుకుని కరెక్ట్గా ఈ లెంత్ అనేది ఇలా జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే ఎక్కువ తక్కువలు వస్తాయి, భుజాలు కూడా తేడా వస్తుంది.
ఇలా షో బటన్స్ కుట్టుకుంటే అందంగా ఉంటుంది. ఇవి సూది దారంతో కుట్టుకోవాలి. ఇలా హోల్ ఉంటుంది అనమాట షో బటన్స్కి. ఓకే, ఇది ఇంకా సైడ్కి వెళ్ళిపోతుంది కాబట్టి అవసరం లేదు. బాగుందా మరి? మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.